Hi students, welcome to Sri NRI Junior College, B. N. Reddy Nagar, Hyderabad. Today we are going to discuss about very important questions, that is very short answers. ఇవి మనం యాక్చువల్గా మొత్తం 8 ఆర్ 4 ఆర్ 2 మార్క్స్లో కొంచెం గెస్ చేయలేని క్వశ్చన్స్ ఇవి. 8 మార్క్స్ అయితే మీ అందరికీ తెలుసు, ఈజీ గెస్ చేస్తారు. 4 మార్క్స్ కూడా వీ కెన్ గెస్ అట్లీస్ట్ 5 ఆర్ 6, బట్ హియర్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. అయినా సరే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ వీడియో చూస్తే మీకు మినిమం ఎన్నో కొన్ని క్వశ్చన్స్ 50 to 60% 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసేలాగా ఈ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, చూసి మీరు ఎన్నో కొన్ని క్వశ్చన్స్ మీకు అండర్స్టాండ్ అయినవి, చిన్నగా అనిపించినవి, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి కదా మీకు, అలా ఉన్నవి ఏమన్నా ఉంటే అవి మాత్రం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 1 or 2 లైన్స్లో ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ మనం వెళ్దాం, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీలో సిఓడి బిఓడి ఉంటుంది. బిఓడి కూడా ఎక్కడ ఉంటుంది, అది కూడా చూద్దాం. సిఓడి అంటే ఏంటి? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సిఓడి. ఒక్కోసారి ఇలా అడుగుతారు, వాట్ ఆర్ సిఓడి అండ్ బిఓడి, అంతే. డిఫైన్ సిఓడి అండ్ బిఓడి అంటారు, లేదంటే ఓన్లీ డిఫైన్ సిఓడి, లేదంటే డిఫైన్ బిఓడి అని కూడా అడగవచ్చు. సో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే, పొల్యూటెడ్ వాటర్, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయి, ఆ పొల్యూటెడ్ వాటర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ వల్ల ఆ వాటర్ పొల్యూట్ అయిపోయింది కాబట్టి దాన్ని పొల్యూటెడ్ వాటర్ అంటున్నాం. ఇప్పుడు ఏంటి, మనం ఆక్సిజన్ని దాంట్లోకి పంపించాలి, ఆ వాటర్లోకి. ఆక్సిజన్ని పంపించినప్పుడు ఎంత ఆక్సిజన్ని తీసుకుంటుందో ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిటినీ ఆక్సిడైజ్ చేయాలి. ఇది ఆక్సైడ్ కాదు, ఆక్సిడైజ్ అని చేంజ్ చేసుకోండి మీరు రాసుకునేటప్పుడు. ఆక్సిడైజ్, టు ఆక్సిడైజ్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నిటినీ ఆక్సిడైజ్ చేయడానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ అవసరమో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అంటే పొల్యూటెడ్ వాటర్లో ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అయితే అవసరమో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. సింపుల్గా మనం రాసింది కూడా అదే, క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ present in, existed in, anything you can write, present in polluted water is known as chemical oxygen demand, COD. We'll go for next question. Next question చూద్దాం. డైమండ్ హ్యాజ్ హై మెల్టింగ్ పాయింట్, ఎక్స్ప్లెయిన్. డైమండ్ అనేది ఒక హార్డ్ సబ్స్టెన్స్ అని మనందరికీ తెలుసు కదా. డైమండ్ ఈజ్ వెరీ హార్డ్ సబ్స్టెన్స్. డైమండ్ని కట్ చేయాలంటే మళ్ళీ డైమండ్ని యూజ్ చేయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అని కూడా వినుంటారు. డైమండ్ కెన్ కట్ బై ద డైమండ్. సో ఎందుకు అంటే కార్బన్ స్ట్రక్చర్ మనకు తెలుసు ఇలా ఉంటుంది. అంటే డైమండ్ కూడా వన్ ఆఫ్ ద అలోట్రోప్ ఆఫ్ కార్బన్ కాబట్టి దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇంకో కార్బన్ ఇలా టెట్రాహెడ్రల్ మేనర్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ హైబ్రిడైజేషన్ ఎంత ఉంటుంది? sp3 ఉంటుంది. ఈ బాండ్స్ కార్బన్కి మధ్యలో ఉండే బాండ్స్ దే ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి వాటిని కోవలెంట్ బాండ్స్ అంటాం. ఎప్పుడైనా సరే కోవలెంట్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్తో కంపేర్ చేస్తే. ఓకే, సో ఇక్కడ కార్బన్ బాండ్స్ ఎలా ఉంది? 3 డైమెన్షనల్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఆఫ్ కార్బన్ బాండ్స్, 3D నెట్వర్క్ అంటాం సింపుల్గా. సో దే ఆర్ అరేంజ్డ్ ఇన్ 3D నెట్వర్క్ విత్ కార్బన్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్. సో ఎందుకంటే ఇది ఈ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ వల్ల దీన్ని బ్రేక్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ ఉంటే బ్రేక్ చేయడం టఫ్, అది మనకు ఆల్రెడీ తెలుసు. ఏ బాండ్ అయినా సరే, మన ఫ్రెండ్షిప్ బాండ్ అయినా సరే, మంచి ఫ్రెండ్స్ అనుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళ బాండ్ని బ్రేక్ చేయాలంటే చాలా ప్లాన్స్ వేయాలి, చాలా స్కెచెస్ వేయాలి, ప్రిపరేషన్ చేయాలి, దానికోసం చాలా అవసరం. అదే వీక్ బాండ్ అనుకోండి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాడు నీ గురించి ఇలా అన్నాడరా అంటే చాలు బ్రేక్ అయిపోతారు. అంటే ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్, కార్బన్ మధ్యలో ఏదైతే బాండ్ ఉందో అది చాలా స్ట్రాంగ్. దీన్ని బ్రేక్ చేయాలంటే వీ రిక్వైర్డ్ హై అమౌంట్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ టు బ్రేక్ దీస్ కోవలెంట్ బాండ్స్. కాబట్టి డైమండ్ ఎగ్జిబిట్ హై మెల్టింగ్ పాయింట్. సో మనం రాయాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, డైమండ్ హ్యాజ్ 3D నెట్వర్క్ విత్ స్ట్రాంగ్ CC బాండ్స్, లేదంటే CC బాండ్స్, 3D స్ట్రాంగ్ నెట్వర్క్ CC బాండ్స్. ఇట్ ఈజ్
వెరీ హార్డ్ అండ్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ. ఒకవేళ మీరు థర్మల్ అని గుర్తు రాకపోతే హీట్ ఎనర్జీ అని కూడా రాయొచ్చు. సో డైమండ్ హ్యాస్ 3D నెట్వర్క్ స్ట్రక్చర్ ఆఫ్ CC బాండ్స్ and these bonds are very strong or very hard. It requires more amount of energy to break. That is why diamond has high melting point. నార్మల్గా మనం ఇప్పుడు ఏదైతే నేను వర్డ్స్ చెప్పానో అది రాసిన చాలు. సో డైమండ్లో 3D నెట్వర్క్ స్ట్రక్చర్ ఉంది, CC బాండ్స్ ఉన్నాయి. ఆ CC బాండ్స్ కోవలెంట్ బాండ్స్, అవి చాలా స్ట్రాంగ్ బాండ్స్. వాటిని బ్రేక్ చేయాలంటే వి రిక్వైర్డ్ మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. దట్ ఈస్ వై డైమండ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇది చాలా సింపుల్. వాట్ ఈజ్ సిన్ గ్యాస్? వాట్ ఈజ్ సిన్ గ్యాస్? ఇవి రెండు ఇక్కడ స్పేస్ ఉండాలి. సిన్ గ్యాస్ కాదు, సిన్ గ్యాస్. సిన్ గ్యాస్ అంటే కాంబినేషన్ ఆఫ్ CO అండ్ హైడ్రోజన్. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, ఈ రెండింటి మిక్చర్ని మనం సిన్ గ్యాస్ అంటాం. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే ఏంటి? CO కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, ఇలా రెండు కాంబినేషన్ దాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. అంటే దీంతో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సిన్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్, అలాగే ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్. సో ద మిక్చర్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ సిన్ గ్యాస్. దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఇది కార్బన్ తీసుకుంటాం, కార్బన్ సాలిడ్ తీసుకుంటాం, తర్వాత వాటర్ గ్యాస్, ఇది అంటే వాటర్ వేపర్ అనమాట. ఆ వాటర్ వేపర్కి ఈ టెంపరేచర్ 473 to 1273 కెల్విన్, 473 to 1273 కెల్విన్, ఈ టెంపరేచర్ వరకు మనం హీట్ చేస్తే ఈ మిక్చర్ వస్తుంది. ఈ మిక్చర్ని కదా మనం ఏమంటాం? సిన్ గ్యాస్ అంటాం. ఇది సిన్ గ్యాస్. ఎందుకంటే దీన్ని యూజ్ చేసి మనం మిథనాల్ని సింథసిస్ చేస్తాం, అందుకని సిన్ గ్యాస్ అంటారు. అది వేరే రీజన్. ఎందుకంటాము అని అంటే ఆ ఆన్సర్ రాయాలి. దీన్ని మిథనాల్ని సింథసైజ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి సిన్ గ్యాస్ అంటాం అని అప్పుడు రాస్తాం. ఇప్పుడు రాయాల్సింది ఒకటే, ద కాంబినేషన్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ సిన్ గ్యాస్. కుదిరితే ఈ ఈక్వేషన్ కూడా రాయండి. నెక్స్ట్, నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్స్ కాజ్డ్ బై యాసిడ్ రైన్స్. ఇది అందరికీ తెలుసు, యాసిడ్ రైన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. అందులో ఏవైనా రెండు రాయాలి. జనరల్గా రాస్తుంటారు, తాజ్మహల్ గుర్తుంటుంది కాబట్టి హిస్టారికల్ మాన్యుమెంట్స్, ఏవైనా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటే మనకు తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, రైట్. 1000 స్తంభాలు కూడా చూసి ఉంటారు మీరు, లేదంటే బిర్లా టెంపుల్ హైదరాబాద్లో, లేదంటే చార్మినార్, ఆగ్రాలో తాజ్మహల్. ఎస్పెషల్లీ ఈ పాలరాతి కట్టడాలు అంటారు చూసారా, తాజ్మహల్ లాంటివి, లేదంటే బిర్లా టెంపుల్ లాంటివి, ఇవి ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఇట్ డ్యామేజెస్ ద బ్యూటీ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ లైక్ తాజ్మహల్ అని రాయొచ్చు. లేదంటే దే వాష్డ్ అవే ద న్యూట్రియంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ ట్రీస్. మన ఫస్ట్ పాయింట్ అదే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏం రాయొచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆస్మా లాంటివి, వాటికి కూడా ఇదే రీజన్ అనమాట. సో మీకు నచ్చినవి ఏవైనా రెండు రాస్తే చాలు. సో ఇట్ కాజెస్ డ్యామేజ్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ అండ్ అగ్రికల్చర్ బై, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ న్యూట్రియంట్స్, వాట్ ఎవర్ ద న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ టు గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వాష్డ్ అవే బికాస్ ఆఫ్ యాసిడ్ రైన్. అదొక పాయింట్. ఇంకొకటి, హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి రాయాలంటే లైక్ తాజ్మహల్ ఆర్ బిర్లా టెంపుల్ ఆర్ చార్మినార్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ విల్ డ్యామేజ్, అది కూడా రాయొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. ఇది చూడండి, చాలా చాలా సింపుల్. ఇది జస్ట్ గ్లాస్, సిమెంట్. నేమ్ ఎనీ 2 మ్యాన్ మేడ్ సిలికేట్స్, అంటే గ్లాస్ అండ్ సిమెంట్, అంతే సింపుల్. సిమెంట్ అండ్ గ్లాస్ ఆర్ కాల్డ్ మ్యాన్ మేడ్ సిలికేట్స్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. వెయిట్ కనుక్కోవాలి. సో వెయిట్ కనుక్కోవాలన్నప్పుడు ఫస్ట్ మనం మోలార్ మాస్ కనుక్కోవాలి. మోలార్ మాస్ ఆఫ్ Na2CO3. మోలార్ మాస్ ఎలా కనుక్కుంటాం? ద సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఆల్ ద ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ మోలార్ మాస్ ఆఫ్ ఎ మాలిక్యూల్. ఇక్కడ Na2 అని ఉంది కదా, కాబట్టి 2 తీసుకున్నాం. 2 సోడియంస్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి 23. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 1 × 12 12 రాసాం. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 × 16 ఎంత? 48. ఇది 46. 46 ప్లస్ 12 ప్లస్ 48 ఎంత అవుతుంది? 106 గ్రామ్స్. ఇదేంటి? మోలార్ మాస్. మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది వెయిట్ కావాలి. నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై, ఇక్కడ రాస్తాం చూడండి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్. వెయిట్ కావాలంటే ఏం చేయాలి? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు N × GMW. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఇది నెంబర్ ఆఫ్ మోల్స్.
ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వల్ టు ఎన్ కదా, కాబట్టి డబ్ల్యూ అంటే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎన్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అవుతుంది. ఎన్ ఎంత క్వశ్చన్లో ఇచ్చారు మనకి, ఎన్ ఎంత ఇచ్చారు చూడండి, 0.1 మోల్, ఇది ఎన్ వాల్యూ. కాబట్టి ఏం చేసాం మనం, నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లేస్లో 0.1 రాసాం. అక్కడ నుంచి చూడండి, ఇంటూ 106, 0.1 ఇంటూ 106 ఎంత, 10.6 గ్రామ్స్. ఓకే, ఒకవేళ మీకు ఇదంతా గుర్తులేదు, ఫర్ ఎగ్జాంపుల్ Na2CO3 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గుర్తుపెట్టుకోండి 106, నెంబర్ ఆఫ్ మోల్స్ క్వశ్చన్లో ఇచ్చారు 0.1. సో మీరు ఏం రాస్తారంటే సింపుల్గా W ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ GMW అని రాసి, W ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ 106 అని రాసి, పక్కన 10.6 గ్రామ్స్, ఈ మాత్రం రాసినా కూడా 2 మార్క్స్ అయితే ఇవ్వాల్సిందే ఇస్తారు. ఓకే, సో అలా చేయండి ఒకవేళ ఇదంతా రాయడం మీకు ఇబ్బంది అయితే. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్. 540 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ కంటే ఒక 40 గ్రామ్స్ ఎక్కువ మీకు గ్లూకోజ్ ఇచ్చారు. ఆ గ్లూకోజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ గ్లూకోజ్, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉన్నాయి అంటే, మనం ఇంతకుముందు చూసాం సేమ్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్, డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మోల్సే. ఇంకా వెయిట్ ఎంత ఇచ్చారు చూడండి, ఇది వెయిట్, ఇది డబ్ల్యూ. ఓకే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ చేశారు చూడండి, మోలార్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ నథింగ్ బట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇంతకుముందు చెప్పాం 6 కార్బన్స్ ఉన్నాయి, 6 ఇంటూ 12, 12 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక్కదానికి 1 కాబట్టి 12 ఇంటూ 1, 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, 6 ఇంటూ 16 ఎంత అయింది, 72 ప్లస్ 12 ప్లస్ 96, 180 గ్రామ్స్ అయింది. ఇది వెయిట్, ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏం చెప్పాం మనం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు W/GMW. ఇది ఒక్క ఫార్ములా రాసినా మీకు ఒక మార్క్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అక్కడైనా ఇంత ముందు క్వశ్చన్లో అయినా చూసాం కదా మనం, ఇంతకుముందు ఇక్కడ రాసాం W/GMW ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఇది రాసినా కూడా ఒక మార్క్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, ఈ క్వశ్చన్లో కూడా అంతే, ఎన్ ఈజ్ ఈక్వల్ W/GMW రాస్తే ఒక మార్క్ ఇస్తారు. W ఎంత 540, GMW ఎంత 180, 0 0 క్యాన్సిల్, 18 1 జార్ 18 3 జార్ అంటే ఎన్ని మోల్స్ వచ్చింది, 3 మోల్స్. వెరీ సింపుల్. ఓకే, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ 3 grams ఆఫ్ హైడ్రోజన్, 4 grams ఆఫ్ ఆక్సిజన్. 3 grams ఆఫ్ హైడ్రోజన్ ఉంది, 4 grams ఆఫ్ ఆక్సిజన్ ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే కైనెటిక్ ఎనర్జీ రేషియో ఏంటి అని చూడాలి. వీ నో దట్, ఇది రాయాలి ఫస్ట్, దీనికి ఒక మార్క్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. KE ఈజ్ ఈక్వల్ టు 3/2 NRT, దీనికి ఒక మార్క్ ఇస్తారు. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, KE ఈజ్ ఈక్వల్ టు 3/2 NRT. ఇందులో 3/2 కాన్స్టెంట్ కదా, 6 కాన్స్టెంట్, గ్యాస్ కాన్స్టెంట్, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్. ఎందుకు, గివెన్ టెంపరేచర్ అన్నారు కాబట్టి సేమ్ టెంపరేచర్. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు, KE ఈజ్ ఈక్వల్ టు N. KE ఈజ్ ఈక్వల్ టు N ఎలా రాయొచ్చు, ఆ నెక్స్ట్ స్టెప్లో ఇలా రాయండి, KE1/KE2. KE1 అంటే ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ హైడ్రోజన్ ఇచ్చారు కాబట్టి KE హైడ్రోజన్ బై KE ఆక్సిజన్, అంతే కదా, ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు, ఏం మిగిలింది ఇక్కడ, నెంబర్ ఆఫ్ మోల్స్ NO2 బై NH2 కదా, NH2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. మళ్ళీ ఫార్ములా ఏంటి, వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ హోల్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఈ రెండు చేస్తే మనకు KeH2 KeO2 రేషియో వచ్చేస్తుంది. సో W ఆఫ్ హైడ్రోజన్ ఎంత, ఇక్కడ చూడండి, ఇది 3 grams, ఇది W ఆఫ్ హైడ్రోజన్. అలాగే ఇక్కడ ఈ 4 ఉంది కదా, ఇది W ఆఫ్ ఆక్సిజన్. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత, 2 × 1 అంటే 2 వస్తుంది. ఇది GMW. ఇక్కడ ఎంత, GMW ఒక్కొక్క ఆక్సిజన్కి 8 కదా, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత వస్తుంది, 16 grams వస్తుంది. కాబట్టి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ వెయిట్ 3, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 2 బై వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత 4, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, ఇది 16 కదా, 32, ఒక ఆక్సిజన్కి 16 కాబట్టి రెండింటి కలిపి 32 వెయిట్ ఆఫ్ దిస్. సో 4 1s are 4 8s are, అంతే కదా, 1/8, 2 1s are 2 4s are అంటే ఎంత వచ్చింది, 3/1/4 ఈజ్ ఈక్వల్ టు 4:3. అలా చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇవన్నీ రాయకపోయినా ఏం కాదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ 2 grams ఉంది, ఇక్కడ కూడా 32 grams ఉంది. ఇది క్వశ్చన్లో ఇవ్వరు, మనమే చేయాలి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి.
వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి వెయిట్ 3 grams, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ H2కి 2. అలాగే వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత 4/32, 4 1s are 4 8s are. డినామినేటర్లో 8 ఉంది కాబట్టి 2 1s are 2 4s are, అంటే 1/4 ఉంది ఇక్కడ. ఇది ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే 4:3 అవుతుంది. అలా చేయొచ్చు సింపుల్గా. నెక్స్ట్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఈజ్ CH2O, అంటే ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి, మాలిక్యులర్ ఫార్ములాని సింప్లిఫై చేసేది ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, సింపుల్ ఫార్మ్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ కాల్డ్ ఎంపెరికల్ ఫార్ములా. ఇది CH2O. అలాగే ఏమి ఇచ్చారు మనకి, ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు, ఇక్కడ రాశారు కదా, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ 90 grams ఇచ్చారు. అలాగే ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ ఇక్కడ కనుక్కున్నారు. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఇదే కదా, ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ కాబట్టి 12, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 2 కాబట్టి 2 × 1, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి 16, మొత్తం కలిపితే ఎంత 13. మనకు కావాల్సింది ద ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చారు కాబట్టి మనకు కనుక్కోవాల్సింది ఏంటి, క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N × ఎంపెరికల్ ఫార్ములా. ఇది ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N × ఎంపెరికల్ ఫార్ములా, దట్ ఈస్ ద ఫార్ములా. ఇఫ్ యూ రైట్ దట్ యూ విల్ గెట్ 1 mark, రిమెంబర్ దట్. సో ఇక్కడ ఎంపెరికల్ ఫార్ములా ఆల్రెడీ ఉంది మనకు కావాల్సింది ఏంటి, N కావాలి. N కావాలంటే ఇంకోటి ఉంది ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా ఇలా రాసేయండి. నెక్స్ట్ N ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ రాయండి. మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 90 అని కదా, ఇక్కడ ఉంది కదా 90, మాలిక్యులర్ ఫార్ములా 90 వెయిట్. ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ మనం ఇప్పుడే కనుక్కున్నాం ఎంత 30. సో 0 0 విల్ గెట్ క్యాన్సిల్, 3 1s are 3 3s are, అంటే N వాల్యూ ఎంత 3. ఫస్ట్ ఈ స్టెప్ రాయండి, తర్వాత ఈ స్టెప్ రాయండి, ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ మీరు సపరేట్గా అనుకోండి కావాలంటే. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఎంత 3, ఎంపెరికల్ ఫార్ములా ఏమి ఇచ్చారు CH2O, అంటే ఒక్కొక్క యాటమ్ని ఒక్కొక్క ఎలిమెంట్ని మనం దీంతో మల్టిప్లై చేయాలి. C3, 2 3s are 6, H6, O3, C3H6O3, దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికో మార్కు, మధ్యలో క్యాలిక్యులేషన్. ఓకే, ఇవి ఉన్నా కూడా మీకు మార్క్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. రైట్ ద IUPAC నేమ్స్. IUPAC నేమ్స్ రాయాలి. IUPAC నేమ్స్ రాయాలంటే IUPAC రూల్స్ చదవాలి. మినిమం రూల్స్ చదువుకోండి కనీసం. అంటే డబల్ బాండ్ ఉంటే ఏన్ అంటాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటాం, సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అంటాం. సో డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ ఉంటే నెంబరింగ్ ఆ డబల్ బాండ్ లేదంటే త్రిబుల్ బాండ్ లేదంటే ఫంక్షనల్ గ్రూప్కి తక్కువగా వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ సబ్స్టిట్యూయెంట్ ఉంటే సబ్స్టిట్యూయెంట్కి తక్కువ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఆల్కహాల్ ఉంటే OL అని రాస్తాము, కీటోన్ ఉంటే ONE అని రాస్తాము. ఓకే, ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఉంటాయి, ఆల్డిహైడ్ AL అని రాస్తాము. బెంజిన్ రింగ్ గుర్తుండాలి, బెంజిన్ మీద ఆల్డిహైడ్ ఉంటే బెంజాల్డిహైడ్ అంటాము, అవి గుర్తుండాలి. ఓకే, సో ఫస్ట్ దీన్ని చూద్దాం. దీనికి నెంబరింగ్ ఇస్తే ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఇప్పుడు మీకు తెలుసు డబుల్ బాండ్ ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఎక్కడి నుంచి ఇవ్వాలి, రైట్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా, రైట్ నుంచే ఇవ్వాలి. సో రైట్ నుంచి ఇద్దాం. 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్ అని రాస్తాం. ఇది తెలుసు కదా మీకు, 1 ఉంటే మిత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రూప్ తెలుసు కాబట్టి పెంట్. ఇది ఆల్కీన్ కదా, ఎక్కడుంది డబల్ బాండ్ 1 దగ్గర ఉంది, పెంట్ 1 ఈన్, అంతే అయిపోయింది. పెంట్ 1 ఈన్, లేదంటే యూ కెన్ రైట్ 1 పెంటీన్ అని కూడా రాయొచ్చు, 1 పెంటీన్ అని కూడా రాయొచ్చు, ఏది రాసినా కరెక్టే. రైట్, నెక్స్ట్ ఇది చూడండి, నెంబరింగ్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, ఫస్ట్ దానికి రైట్ నుంచి ఇవ్వచ్చా, 1 2 3 4 వస్తుంది, ఇవ్వకూడదు కాబట్టి లెఫ్ట్ నుంచి ఇద్దాం. సారీ లెఫ్ట్ నుంచి ఇవ్వకూడదు, రైట్ నుంచే ఇవ్వాలి. ఓకే, 1 2 3 4 5. ఇక్కడ కీటోన్ అంటాం కదా, దీన్ని కీటోన్ అంటే ఏమంటాము, ఏం రాయాలని చెప్పాను, సఫిక్స్ ONE రావాలి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో పెంట్ అన్నీ సింగిల్ కార్బన్సే కాబట్టి ఏన్, పెంటేన్. ఓన్ ఎక్కడుంది, సెకండ్లో ఉంది కాబట్టి 2 పెంటేన్ ఓన్, పెంటనోన్, 2 పెంటనోన్. ఇది దీన్ని చెప్పండి మీరు, మీకు తెలిస్తే చెప్తారా, రాయాలా. 1 2 3 4 5. సింపుల్గా ఈ 2 ప్లేస్లో 3 రాస్తే అదే ఆన్సర్, చాలా సింపుల్ కదా. సెకండ్ ప్లేస్లో కీటోన్ ఉంది కాబట్టి 2 పెంటనోన్, థర్డ్ ప్లేస్లో ఉంటే 3 పెంటనోన్ అంటాం, అంతే. ఇక్కడ చూడండి, బెంజీన్ విత్ ఆల్డిహైడ్ ఉంది కదా, బెంజీన్ విత్ ఆల్డిహైడ్ ఉంటే ఏమనాలని చెప్పాను,
బెంజాల్డిహైడ్ కదా, బెంజాల్డిహైడ్, ఇది బెంజాల్డిహైడ్. బెంజాల్డిహైడ్, బెంజీన్ రాసాము, ఆల్డిహైడ్ రాసాము, ఇంక ఇది కూడా రాయాలి కదా. ఇక్కడ నెంబరింగ్ ఎలా ఇస్తాం, ఇక్కడ దీనికి ఫస్ట్ 2 3 అంటే 3 నైట్రో బెంజాల్డిహైడ్. అప్పుడు ఇదేమవుతుంది మీరు చెప్తారు. ఇంకా దీనిలాగే సెకండ్ ప్లేస్లో ఓన్ ఉంది కాబట్టి 2 పెంటనోన్, థర్డ్ ప్లేస్లో ఉంటే 3 పెంటనోన్. ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఎన్ఓటు ఉంది కాబట్టి 3 నైట్రో బెంజాల్డిహైడ్. ఇక్కడ 4 నైట్రో బెంజాల్డిహైడ్ వస్తుంది, 4 నైట్రో బెంజాల్డిహైడ్. ఓకే, సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 10 ఎగ్జాంపుల్స్ సెలెక్ట్ చేసుకోండి, అట్లీస్ట్ అవి ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేస్తే ఏది ఇచ్చినా రాయొచ్చు, చాలా సింపుల్. నెక్స్ట్ గ్రాఫైట్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, ఎక్స్ప్లెయిన్. ఇంతకుముందు మనం డైమండ్ గురించి మాట్లాడుకున్నాం. డైమండ్ హార్డ్, ఎందుకంటే దానికి కార్బన్కి మధ్యలో కోవలెంట్ బాండ్స్ ఉన్నాయని చెప్పాం. కానీ ఇక్కడ కార్బన్కి మధ్యలో యాక్చువల్గా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. గ్రాఫైట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో గ్రాఫైట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఒక లేయర్, మళ్ళీ దీని కింద ఇంకో లేయర్ ఉంటుంది. ఒక లేయర్ మీద ఇంకో లేయర్ ఏమవుతుందంటే స్లైడ్ అవుతూ ఉంటుంది. అందుకని దీన్ని లూబ్రికెంట్గా యూజ్ చేస్తాం. ఆ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కార్బన్ చుట్టూ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడండి. ఒక కార్బన్ చుట్టూ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడండి. ఇది కార్బన్, ఇటొక కార్బన్, ఇటొక కార్బన్, ఇటొక కార్బన్. హైబ్రిడేషన్ ఏమవుతున్నప్పుడు 1 2 3 బాండ్స్ ఉన్నప్పుడు sp2. ఫస్ట్ పాయింట్ అదే రాస్తాం. గ్రాఫైట్ ఇన్ గ్రాఫైట్ ఈచ్ కార్బన్ ఆటమ్ అండర్గోస్ sp2 హైబ్రిడేషన్ కదా. అండ్ హ్యాజ్ 1 ఫ్రీ ఎలక్ట్రాన్. కార్బన్లో మొత్తం వ్యాలెన్సీ సెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s2 2p2 కదా, కార్బన్కి మొత్తం 4 ఉంటాయి. కానీ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది ఒక కార్బను? 1 2 3. అంటే ఇంకొకటి ఫ్రీగా ఉంది కదా, దాన్ని మనం ఏమంటాం? ఫ్రీ పీ ఎలక్ట్రాన్ అంటాం. సో డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్ గ్రాఫైట్ బిహేవ్ యాజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అంటాం. అంటే గ్రాఫైట్లో ప్రతి కార్బన్ ఇంకో 3 కార్బన్స్తో బాండ్స్ ఫామ్ చేసింది కాబట్టి ఇన్ గ్రాఫైట్ కార్బన్ అండర్గోస్ sp2 హైబ్రిడైజేషన్. అంటే ఏంటి? ఒక ఫ్రీ పీ ఎలక్ట్రాన్ అందులో ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఫ్రీ పీ ఎలక్ట్రాన్ గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ ఏ గుడ్ కండక్టర్. సింపుల్. మనం ఇప్పుడు మాట్లాడింది ఇక్కడ రాస్తాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ గ్రాఫైట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈజ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్? మనం ఇంతకుముందే అనుకున్నాం ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది అని కదా. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి. వాట్ ఈజ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే మనకు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే పొల్యూటెడ్ వాటర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేయడానికి అవసరమయ్యే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్, దాన్నే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంట. ఇక్కడ ఏంటంటే కండిషన్, వాటర్ 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండాలి. అంటే వాటర్ చల్లగా ఉండాలి, రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర ఉండాలి. మొత్తం ఎన్ని డేస్ చూడాలి? 5 డేస్ చూడాలి. డ్యూరింగ్ 5 డేస్ అట్ 20 డిగ్రీ సెల్సియస్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ బై ద సూటబుల్ మైక్రోబ్స్ ఎగ్జిస్ట్ ఇన్ వాటర్. ఎక్కడైతే పొల్యూటెడ్ వాటర్ ఉన్నాయో అక్కడ వాటిని ద క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ అంటే ఎన్ని మైక్రోబ్స్ ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్ చేసుకున్నాయి. ఎక్కడ కండిషన్? ఎక్కడ? 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర. ఎన్ని రోజులు? 5 డేస్. అంటే 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండే వాటర్ 5 డేస్లో అందులో ఉండే మైక్రోబ్స్ అన్నిటిని ఆక్సిడైజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ని తీసుకుంటాయో దాన్నే మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఎగ్జిస్ట్ ఇన్ వాటర్ అట్ 20 డిగ్రీ సెల్సియస్ అండ్ డ్యూరింగ్ 5 డేస్. 5 డేస్లో 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్లో ఉండే మైక్రోబ్స్ ఎంత ఆక్సిజన్ రిక్వైర్ చేసుకుంటాయో దాన్నే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాము. నెక్స్ట్, రైట్ ఎనీ 2 గ్యాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. మనం ఇన్ని ఇచ్చాం, ఇన్నిట్లో 2 రాసినా చాలు. CO2 అందరికి గుర్తుంటుంది కదా, అది రాయండి. CO2. మీథేన్ CH4, ఫార్ములా రాసినా ఇస్తారు. ఓజోన్ O3, క్లోరో Cl, ఫ్లోరో ClFC. ఓకే, CH2ClF లేదంటే CHCl2F2. ఇవన్నీ క్లోరోఫ్లోరో కార్బన్సే, చాలా చాలా ఇంపార్టెంట్. నైట్రస్ ఆక్సైడ్ N2O లేదంటే వాటర్ గ్యాస్ ఏంటంటే H2O గ్యాస్, వాటర్ వేపర్. మీకు గుర్తు లేకపోతే కనీసం 2 రాయాలి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, వాటర్ గ్యాస్ అంటే గ్యాస్ వేపర్ అని రాస్తే చాలు. 2 రాయాలి, 2 రాయాలి. ఈ మొత్తంలో 2 రాయాలి. ఓజోన్ కూడా మీకు గుర్తుంటుంది జనరల్గా. సో CO2 O3 వాటర్ గుర్తుపెట్టుకోండి. డిఫైన్ రిసెప్టర్ అండ్ సింక్. ఇక్కడ చూడండి, ద మీడియం విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏ పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, రోడ్డు మీద ఉంటాం, మనం రోడ్డు మీద ఉన్నాం, ఇంట్లో లేము.
లేదంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, ట్రాఫిక్ పోలీసు కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక పొల్యూటెంట్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పొల్యూటెంట్ కదా, ఆ ట్రాఫిక్ పోలీస్ ఏమవుతాడు అప్పుడు, ఆయన ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఆయన రిసెప్టర్ అవుతాడు. రిసెప్టర్ అంటే అది ఎవరైతే పొల్యూటెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతారో, ఏ సబ్స్టెన్స్ అయితే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని మనం పొల్యూటెంట్ అని అంటాం. నెక్స్ట్ సింక్, ద మీడియం విచ్ రిటైన్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ సింక్. ఏ మీడియం అయితే పొల్యూటెంట్ని తీసుకొని కూడా అలాగే ఉంటుంది సేఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ ఉంటాయి, ట్రీస్ CO2 తీసుకుంటాయి, బట్ ఇట్ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లం కదా, దే రిక్వైర్డ్ ఇట్ యాక్చువల్లీ. సో CO2 తీసుకొని కూడా అవి అలాగే రిటైన్ అయి ఉంటాయి కాబట్టి మనం ట్రీస్ని సింక్గా చెప్పవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ట్రీస్ ఆర్ సింక్, ట్రీస్ ఆర్ సింక్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పొచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్కి సింక్ ఏది అంటే ట్రీస్ అని చెప్పొచ్చు. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ప్యాన్? ప్యాన్ అంటే ఏంటి? రైట్, వాట్ ఈజ్ ప్యాన్? వాట్ ఎఫెక్ట్ ఇట్ కాజ్డ్ బై. ప్యాన్ అనేది ఒక పొల్యూటెంటే, కానీ ఇది ఒక సెకండరీ పొల్యూటెంట్. పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ అంటారు దీన్ని, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్. సో దిస్ ఈజ్ వన్ సెకండరీ పొల్యూటెంట్. ఇది రాస్తాం ఫస్ట్. ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటి? పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, దట్ ఈస్ ప్యాన్, ఈజ్ ఏ సెకండరీ పొల్యూటెంట్. సెకండరీ పొల్యూటెంట్ అంటే డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోంచి రాకుండా, లేదంటే వెదర్లోంచి రాకుండా, అది వేరే వాటితో రియాక్ట్ అయిపోయి మన హ్యూమన్ బీయింగ్స్ చేసే కొన్ని పనుల వల్ల, లేదంటే ఇంకేదో రియాక్షన్స్ వల్ల, ఏ ఫ్యాక్టరీస్ వల్ల అదేమవుతుంది, ఇంకో దాంతో రియాక్ట్ అయిపోయి ఇంకో పొల్యూటెంట్ వస్తుంది, దాన్ని సెకండరీ పొల్యూటెంట్ అంటాం. అలా వచ్చేదే ప్యాన్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. సో దీనివల్ల ముక్కులో, స్కిన్లో, కళ్ళల్లో, థ్రోట్లో మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే మన లోపలి చర్మం మీద, లేదంటే ఎక్కడైనా ముక్కులో కానీ నోట్లో కానీ పైన ఒక చిన్న లేయర్ ఉంటుంది, దాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అని అంటాం. దాంట్లో ఇరిటేషన్ రావడం వల్ల మనకు ముక్కు దురద పెట్టడం, ఇరిటేట్ అవ్వడం, లేదంటే కళ్ళు ఇరిటేట్ అవ్వడం, ఇలా కళ్ళు ఇలా అనుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో అలాంటివన్నిటికీ కారణం ఏంటంటే ప్యాన్. ఒక్కొక్కసారి సిటీలో ఎప్పుడు వెళ్ళని వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఒక 1 hour వెళ్ళినా కూడా బండి మీద వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి రీజన్ ఇట్లాంటి పొల్యూటెంట్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆక్సైడ్స్ కాజెస్ యాసిడ్ రైన్, వాట్ ఈస్ pH వాల్యూ? యాసిడ్ రైన్కి కాజ్ అయ్యేవి ఏవి అంటే ఎక్కువ చెప్పాలంటే సింపుల్గా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్. సింపుల్గా ఇది రాయొచ్చు. సో హియర్ ఆల్సో ద ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ డిజాల్వ్డ్ ఇన్ రెయిన్ వాటర్ కాజెస్ యాసిడ్ రైన్. N2O కానీ SO3 కానీ ఇలాంటివన్నీ ఏం చేస్తాయి, డైరెక్ట్గా వాటర్తో, రెయిన్ వాటర్స్ ప్యూర్గా ఉంటుంది, మధ్యలో ఇవి గ్యాసెస్ మిక్స్ అవడం వల్ల ఏమవుతాయి, ఈ నైట్రోజన్ నైట్రస్ ఆక్సైడ్ కానీ, లేదంటే సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఇవి ఏమవుతాయంటే యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సో అప్పుడు దాన్ని మనం యాసిడ్ రైన్ అంటాం. pH వాల్యూ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి 5.6, ఇది గుర్తుపెట్టుకోవాలి. 5.6 అంతే, 5.6. నెక్స్ట్, హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ లూబ్రికెంట్? ఇంతకుముందే చూసాం మనం, గ్రాఫైట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పాను కదా. ఇలా గ్రాఫైట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఒక లేయర్, దాని మీద ఇంకో లేయర్, ఇలా ఇంకోటి ఉంటుంది స్ట్రక్చర్, సేమ్ ఇలాగే ఉంటుంది. సో ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతూ ఉంటాయి, అది దాని నేచర్. ఇలా గ్రాఫైట్లో ఇలా లేయర్స్ ఉండి ఒకదాని మీద ఒకటి ఇట్లా స్లైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీటి మధ్యలో స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ ఉండవు డైమండ్లో లాగా. ఏముంటాయి మరి అంటే వాండర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి. సో గ్రాఫైట్ ఫస్ట్ 2D స్ట్రక్చర్, నాట్ 3D. డైమండ్ ఏంటి, డైమండ్ ఈజ్ హ్యావింగ్ 3D నెట్వర్క్ స్ట్రక్చర్, గ్రాఫైట్ ఈజ్ హ్యావింగ్ 2D నెట్వర్క్ స్ట్రక్చర్. ఇక్కడేమో కోవలెంట్ బాండ్స్, ఇలా కంపేర్ చేసుకొని చదివితే ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పాను. ఇక్కడేంటి, వాండర్ వాల్స్ ఫోర్సెస్, దీస్ లేయర్స్ కెన్ స్లైడ్ ఈజీలీ ఓవర్ ద అదర్ డ్యూ టు వాండర్ వాల్స్ ఫోర్సెస్. కాబట్టి గ్రాఫైట్కి సాఫ్ట్ నేచర్, స్లిప్పరీ నేచర్ ఉంటుంది, అందుకని వీటిని లూబ్రికెంట్గా యూజ్ చేస్తాం. లూబ్రికెంట్ అంటే ఒక గ్రీజ్ అని కూడా తీసుకోవచ్చు, సైకిల్లో కానీ, లేదంటే ఇంకో చోట, లేదంటే ఏవైనా నట్ బోల్ట్స్ ఉంటాయి వాటి మధ్య గ్రీజ్ అని ఒకటి ఐటమ్ వేస్తారు, అది కూడా లూబ్రికెంటే, దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద గ్రాఫైట్. ఓకే, అది ఏం చేస్తుందంటే ఆ ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది, అలా డిక్రీజ్ చేసే ఐటమ్నే లూబ్రికెంట్ అంటాం. ఎందుకు అలా చేస్తుందంటే ఇది 2D స్ట్రక్చర్ ఒకటి రాయాలి, 2D స్ట్రక్చర్స్, వాండర్ వాల్ ఫోర్సెస్, అలాగే సాఫ్ట్ అండ్ స్లిప్పరీ నేచర్. ఇలా ఆన్సర్ ఇలా ఉండేటట్టు చూసుకోండి, మీ ఓన్ వర్డ్స్లో రాయండి, మార్క్స్ వచ్చేస్తాయి. రైట్ కెమికల్ నేమ్ అండ్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇది CaSO4 హాఫ్ H2O, CaSO4 హాఫ్ H2O, CaSO4 హాఫ్ H2O.
దీన్ని ఏమంటామంటే సెమీ హైడ్రేటెడ్ లేదంటే హెమీ హైడ్రేట్. ఎందుకు? సగమే ఉంది వాటర్ కాబట్టి హెమీ హైడ్రేటెడ్ లేదంటే సెమీ హైడ్రేటెడ్ అంటాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ హెమీ హైడ్రేట్ ఆఫ్ CaSO4. ఫార్ములా ఏంటి? CaSO4కి ఒక హాఫ్ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తే దాన్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములాగా రాస్తాం. నెక్స్ట్, గివ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బొనేట్, డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్. మనం ఇవి రెండు డిస్కస్ చేసాం ఆల్రెడీ కదా. ఇన్ డైమండ్ కార్బన్ సోర్స్ sp3 హైబ్రిడైజేషన్, ఇన్ గ్రాఫైట్ కార్బన్ సోర్స్ sp2 హైబ్రిడైజేషన్. అదే CO3 2- ఎలా చూస్తాం మనం? కెమికల్ బాండింగ్లో ఉంటుంది కదా, మొత్తం కార్బన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఏం రాస్తాం? ఇవి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క దానికి 2 ఎలక్ట్రాన్స్, మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నట్టు 3 ఉన్నట్టు. 3 ఉంటే హైబ్రిడేషన్ ఏమవుతుంది? sp2 అవుతుంది. అంటే ఇది కూడా sp2నే, గ్రాఫైట్ sp2నే, డైమండ్ మాత్రం sp3, ఫుల్లరిన్ sp2. సో ఎక్సెప్ట్ డైమండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ sp2 అని గుర్తుపెట్టుకోండి. డైమండ్ అంటే చాలా కాస్ట్లీ, చాలా గొప్పది కాబట్టి ఒకటి ఎక్కువ అంటే sp3, మిగిలినవన్నీ sp2. అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ కలర్స్ ఇంపార్టెడ్ బై ద సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? ఫస్ట్ ఏ కూడా సెకండ్ ఏ కూడా కొన్ని కలర్స్ ఉంటాయి, మీరు ల్యాబ్లో చేసి ఉంటారు. బన్సెన్ ఫ్లేమ్ మీద దానికి సంబంధించిన సాల్ట్స్, ఆ ఎలిమెంట్కి సంబంధించిన సాల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం బన్సెన్ ఫ్లేమ్ మీద పెడితే ఆ ఫ్లేమ్ కలర్ మారిపోతుంది. దాన్నే ఫ్లేమ్ టెస్ట్ అని అంటాం. సో ఇక్కడ కాల్షియంకి బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్ట్రాన్షియం క్రిమ్సన్ రెడ్ అండ్ బేరియం యాపిల్ గ్రీన్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. బెరీలియం, మెగ్నీషియం వీటికి ఏ కలరు ఉండదు. ఎందుకంటే మనం ఇచ్చే బన్సెన్ ఫ్లేమ్ ఎనర్జీ అందులో ఉండే ఎలక్ట్రాన్స్ని ఎగ్జైట్ చేయలేదు కాబట్టి అవి ఎలాంటి కలర్ని ప్రొడ్యూస్ చేయవు. బెరీలియం, మెగ్నీషియం నో కలర్ అని రాయండి సింపుల్గా. కాల్షియం బ్రిక్ రెడ్, స్ట్రాన్షియం క్రిమ్సన్ రెడ్ అండ్ బేరియం యాపిల్ గ్రీన్ లేదంటే డర్టీ గ్రీన్ అని కూడా రాయొచ్చు. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇప్పుడు డిస్కస్ చేసాం కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే హెమీ హైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్ కదా. సో ఇక్కడ దేనికి ఇది బాగా ఇంపార్టెంట్ అంటే మీకు అందరికీ తెలుసు, బిల్డింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. పిఓపి అంటూ ఉంటారు, అదే పిఓపి ఇక్కడ బిల్డింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. అలాగే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ స్టాచ్యూస్ అంటే ఆ స్టాచ్యూని ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినాయక చవితికి వినాయకుడిని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ ఆ ఐటెంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పోస్తే చాలు ఆ అచ్చు వచ్చేస్తుంది, వినాయకుడిది కానీ ఇంకెవరిదైనా సరే, ఎవరిదైనా. బస్ట్స్ అంటే ఏంటంటే స్కల్ప్చర్, శిల్పం. అంటే కొన్ని చోట్ల మనం క్రాస్ రోడ్స్లో ఎక్కడ చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళ గొప్ప వాళ్ళ విగ్రహాలు ఉంటాయి కదా. ఎప్పుడైతే సరే ఆ విగ్రహానికి తల, అలాగే భుజాలు, చెస్ట్ వరకు ఉంటుంది, చెస్ట్ వరకు కనుక విగ్రహం ఉంటే దాన్ని బస్ట్ అంటాం. సో అవి చేయడానికి కూడా దీన్నే యూజ్ చేస్తారు. డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. సోడియం కార్బోనేట్ అంటేనే వాషింగ్ సోడా కాబట్టి మనకు ఈజీగా ల్యాండ్రీస్ యూజ్డ్ ఫర్ వాషింగ్ పర్పస్ కదా, వాషింగ్ సోడా కాబట్టి. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్టనింగ్ ఏజెంట్. ఒకవేళ వాటర్ హార్డ్గా ఉందనుకోండి, బోర్ వాటర్ ఉందనుకోండి, బోర్ వాటర్లో మీరు సోప్ యాడ్ చేయండి, చాలా సాఫ్ట్ అయిపోతుంది. అది హార్డ్ ఉన్నది కూడా సాఫ్ట్ అవుతుంది. అంటే సింపుల్గా సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాండ్రీస్ ఫర్ వాషింగ్ పర్పస్. ఇంకొకటి ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ వాటర్ సాఫ్టనింగ్ ఏజెంట్. వాట్ హ్యాపెన్స్ వెన్ మెగ్నీషియం మెటల్ ఈజ్ బర్న్ట్ ఇన్ ఎయిర్? ఏదైనా ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని, ఇది ఒక మెగ్నీషియం రిబ్బన్ అనుకోండి, ఈ మెగ్నీషియం రిబ్బన్ని మనం బన్సన్ ఫ్లేమ్ మీద హీట్ చేసామనుకోండి, ఇలా హీట్ అవుతుంది కదా. ఈ హీట్ అవ్వడమే కాకుండా ఒక మంచి బ్రైట్ లైట్ వస్తుంది. దాన్ని మనం డాజ్లింగ్ బ్రిలియంట్ వైట్ లైట్ అంటాం. చాలా లైట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్కువ లైటింగ్ వస్తుంది అనమాట. సో ఏమవుతుందని అడిగారు కాబట్టి ఇది రాస్తాం, ఎందుకంటే డాజ్లింగ్ బ్రిలియంట్ వైట్ లైట్ అని రాస్తాం. లేదంటే సింపుల్గా బ్రైట్ లైట్ అని రాసినా, ఒకవేళ మీకు అది డాజ్లింగ్ అవన్నీ గుర్తు రాకపోతే బ్రైట్ లైట్ అని కూడా రాయొచ్చు. రీజన్ ఏంటంటే ఇవి మెగ్నీషియం ఆక్సైడ్ని Mg3 మెగ్నీషియం నైట్రైడ్ అంటాం దీన్ని. అంటే మెగ్నీషియం బర్న్ చేసినప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయితే MgO వస్తుంది, ఒకవేళ నైట్రోజన్తో రియాక్ట్ అయితే Mg3N2 వస్తుంది. MgO Mg3N2 ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా బ్రైట్ లైట్ అది ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఏం జరుగుతుందంటే డాజ్లింగ్ బ్రిలియంట్ వైట్ లైట్ ప్రొడ్యూస్ అవుతుందని రాస్తాం. మెన్షన్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటేనే సోడియం హైడ్రాక్సైడ్, గుర్తుపెట్టుకోండి. వాషింగ్ సోడా Na2CO3, కాస్టిక్ సోడా NaOH, ఓకే. కుకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్, ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ యూజెస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ పెట్రోలియం రిఫైనరీస్,
అంటే పెట్రోలియం ఇండస్ట్రీస్లో ఏదన్నా క్లీన్ చేయడానికి, రిఫైన్ చేయడం అంటే క్లీన్ చేయడం, దానికి యూజ్ చేస్తాం. ఇంకొకటి యూ కెన్ ఇన్ ద యూజింగ్ ఆఫ్ సోప్, పేపర్, ఇంకా చాలా కెమికల్స్లో NaOH యూజ్ చేస్తాం మనం. హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలని చేస్తాం. ఓకే, చాలా విషయాల్లో మనం సోప్ కానీ పేపర్ కానీ ఇంకా మిగిలిన కెమికల్స్ కానీ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే పెట్రోలియం రిఫైనరీస్గా కూడా యూజ్ చేస్తాం. 25th, లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్. ఎందుకంటే లిథియం చాలా చిన్నగా ఉంటుంది. ఎప్పుడైనా సీసియంతో సీసియం చాలా పెద్దగా ఉంటుంది. ఇట్లా వాటర్ పోసామనుకోండి, ఇది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు, బట్ ఇది మాత్రం మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి ఇది మోస్ట్లీ హైడ్రేటెడ్ అంటాం. రీజన్ ఏంటి, స్మాల్ సైజ్, హై హైడ్రేషన్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ LiCl2H2O అని రాస్తాం. అంటే లిథియం సాల్ట్స్ ఆర్ మోస్ట్లీ హైడ్రేటెడ్ రీజన్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ రీజన్ స్మాల్ సైజ్, చిన్నగా ఉంటుంది. ఇంకో రీజన్ ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి కాబట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అది చాలా ఎక్కువ, కాబట్టి హై హైడ్రేషన్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ LiCl2H2O అని రాస్తాం. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. ఇది మీకు తెలుసు. ఏదైనా ఒక చిన్న కంటైనర్లో A అనే ఒక గ్యాస్ని, B అనే ఒక గ్యాస్ని, C అనే ఒక గ్యాస్ని తీసుకుందాం. అన్నిటిని మిక్స్ చేసాం. ఈ మూడు కలిసి ప్రొడ్యూస్ చేసే ప్రెషరు, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను నేను, 18 అట్మాస్ఫియర్ అనుకోండి. జస్ట్ అజ్యూమ్ దట్ 18 అట్మాస్ఫియర్. A ఏమో 8 అట్మాస్ఫియర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, B 5 అట్మాస్ఫియర్ని చేస్తుంది, C కూడా 5 అట్మాస్ఫియర్ చేస్తుంది. 5 + 8 అంతా 18. అంటే ఇండివిజువల్గా ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తాయో అవన్నీ కలిపితే మొత్తం గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ అన్నీ కలిపితే టోటల్ ప్రెషర్ వస్తుంది. అంటే ఏం రాస్తాం ఇక్కడ, ద టోటల్ ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్. ఇవి ఒక దాంట్లో ఒకటి రియాక్ట్ అవ్వకూడదు, అది కూడా గుర్తుండాలి. అదాన్ని ఏమంటాం, P టోటల్ అంటాం. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ ఎక్సెప్టెడ్ బై ద ఇండివిజువల్ గ్యాసెస్. ఇది PA, ఇది PB, ఇది PC. లేదంటే 1, 2, 3 తీసుకున్నా అంతే. అంటే ద టోటల్ ప్రెషర్ బై ఏ మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ వాల్యూమ్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ద ఇండివిజువల్ గ్యాసెస్. ABC అన్నీ కలిపి ప్రొడ్యూస్ చేసే ప్రెషర్ని టోటల్ ప్రెషర్ అంటాం. అది దేనికి ఈక్వల్, ప్రెషర్ ఆఫ్ A ప్లస్ ప్రెషర్ ఆఫ్ B ప్లస్ ప్రెషర్ ఆఫ్ C. లేదంటే P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3. Okay, total pressure is equal to the sum of the individual partial pressures of the gases. Write any two gases responsible for greenhouse effect. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నా. మనం ఏం రాయాలనుకున్నాం, ఇది CO2 కార్బన్ డైఆక్సైడ్, ఇది ఓజోన్ O3, ఇంకోటి వాటర్ వేపర్. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏవైనా రెండు రాయండి, 2 మార్క్స్ వచ్చేస్తాయి అంతే. నెక్స్ట్, వై ఈజ్ జిప్సమ్ యాడెడ్ టు సిమెంట్. జిప్సమ్ ఎందుకు యాడ్ చేస్తాం? ఓకే, జిప్సమ్ని సిమెంట్కి ఎందుకు యాడ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ద వర్క్ ఇన్ ద కన్స్ట్రక్షన్ వర్క్ వీ రిక్వైర్డ్. కొన్నిటికేమో బాగా సాఫ్ట్గా ఉండాలి సిమెంట్, ఇంకోటికేమో హార్డ్గా ఉండాలి, కొన్నిటికి మీడియంగా ఉండాలి. అలా ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి యూజ్ చేసేది జిప్సమ్. ఎందుకంటే ఫాస్ట్గా హార్డ్ అయిపోదు. వాటర్ పోసి సిమెంట్ యాడ్ చేసామనుకోండి, ఫాస్ట్గా హార్డ్ అయిపోదు. జిప్సమ్ యాడ్ చేస్తే ఆ ప్రాసెస్ స్లో అవుతుంది. అదే రాస్తాం మనం ఇక్కడ. జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ని స్లో చేస్తుంది. అండ్ ఆప్టైన్ సఫిషియంట్ హార్డ్ అండ్ సిమెంట్. మనకి ఎంత కావాలంటే అంత సాఫ్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత హార్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రాసెస్ స్లోగా ఉంటుంది కాబట్టి. సో జిప్సమ్ ఈజ్ యాడెడ్ టు ద సిమెంట్ టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అండ్ ఆప్టైన్ సఫిషియంట్ హార్డ్ అండ్ సిమెంట్. ఎంత కావాలంటే అంత హార్డ్ సిమెంట్ వస్తుంది. వై ప్రెషర్ కుక్కర్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్ ఫుడ్ ఆన్ హిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అట్మాస్ఫియర్ ప్రెషర్ పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. మనకు తెలుసు, హిల్స్ దగ్గర, పెద్ద పర్వతాల దగ్గర మనం వెళ్ళామనుకోండి, అట్మాస్ఫియర్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఉండదు, తక్కువగా ఉంటుంది దానికంటే. సో తక్కువగా ఉందంటే ఏంటి, మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుంది. జనరల్గా అయితే మన ఇంట్లో 100 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది బాయిలింగ్ పాయింట్. పైకి వెళ్ళినప్పుడు ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది. అంటే 100 డిగ్రీ సెల్సియస్ బాయిలింగ్ పాయింట్ ఉన్నప్పుడే మనం ఏదైనా ఫుడ్, రైస్ కానీ ఏదన్నా ఉడకబెట్టామనుకోండి, బాయిల్ చేసామనుకోండి, అది బాగా సఫిషియెంట్గా బాయిల్ అవుతుంది. అలా కాకుండా ప్రెషర్ తగ్గితే బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది. బాయిలింగ్ పాయింట్ తగ్గితే ఏమవుతుంది, సఫిషియెంట్గా ఎంత బాయిల్ అవ్వాలో అంత అవ్వదు. కాబట్టి మనకు ఫుడ్ సరిగా ఉండదు, సరిగ్గా బాయిల్ అవ్వదు. కాబట్టి ఏం చేస్తాం, ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తే ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ దీన్ని ఎఫెక్ట్ చేయలేదు కదా, కాబట్టి ఏమవుతుంది, తొందరగా బాయిల్ అవ్వకుండా సఫిషియెంట్గా కరెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట. సో
అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈజ్ లో అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్, దేర్ ఫోర్ యాజ్ వాటర్ బాయిల్స్ అట్ లో టెంపరేచర్, అంటే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది, దీని అర్థం అది. ఓకే, సింపుల్గా రాయాలంటే మనం ఏం రాస్తామంటే అట్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ atmosphere pressure is low, therefore boiling point is also decreased. Okay, that is why we are using pressure cooker for cooking food and rastam simple ga. Okay, and finally, which of the gases diffuses faster among N2O2 and CH4? Diffuses faster among N2O2 and CH4. మనం ఆల్రెడీ ఇది గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ కదా, గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్లో మనం డిస్కస్ చేస్తాం. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ తీసుకోండి, ఒక చిన్న బక్కపల్చని పర్సన్ ఉన్నాడు, ఒక లావు పర్సన్ ఉన్నాడు, ఇద్దరికి రన్నింగ్ రేస్ పెడితే ఆబ్వియస్గా బక్కపల్స్గా అంటే వెయిట్ తక్కువగా ఉన్న పర్సన్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇక్కడ కూడా అంతే, మాలిక్యులర్ వెయిట్ దేనికైతే తక్కువ ఉంటుందో అది ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది, మాలిక్యులర్ వెయిట్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది స్లోగా డిఫ్యూజ్ అవుతుంది. నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? నైట్రోజన్కి 28 grams. ఆక్సిజన్కి ఎంత? ఇంతకుముందు చూసాం 32 grams. CH4కి ఎంత? 16 grams. సో ఈ మూడిట్లో ఫాస్ట్గా డిఫ్యూజ్ అయ్యేవి ఏది? ఏం చెప్తాం చూడండి. CH4 గ్యాస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ వెన్ కంపేర్డ్ టు N2 and O2 గ్యాసెస్ బికాజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CH4 ఈజ్ లెస్ దాన్ ద అదర్ 2 గ్యాసెస్. అంతే కదా, CH4కి 16 grams ఉంది, నైట్రోజన్కి 28 ఉంది, ఆక్సిజన్కి 32 ఉంది. కంపేర్ చేస్తే CH4కే తక్కువ ఉన్నట్టు. సో తక్కువ వెయిట్ ఉన్నదే ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. సో రీజన్ ఏం రాస్తామంటే అదే రాస్తాం మనం. సో జనరల్లీ అకార్డింగ్ టు గ్రాహంస్లా మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉన్నది ఎక్కువ డిఫ్యూజ్ అవుతుంది, CH4కి మాలిక్యులర్ వెయిట్ తక్కువ కాబట్టి ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది అని రాస్తాం. సో ఈ 30 questions నేర్చుకుంటే చాలు అని కాదు, కానీ ఈ 30 questions నేర్చుకోవడం వల్ల డెఫినెట్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 marks క్వశ్చన్స్ చదివేసుకున్నాను, ఎన్ని వస్తే అన్ని రాయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డెఫినెట్గా ఈ 30 questions చాలా సిన్సియర్గా, ఇవి చెప్పడానికి 10 నిమిషాల్లో 5 నిమిషాలు కూడా చెప్పచ్చు, బట్ ఇంతసేపు చెప్పడానికి రీజన్ ఏంటంటే అర్థం చేసుకొని చదువుతారని. సో ఎవ్రీథింగ్ ఆర్ దేర్ ఆన్ ద బోర్డ్, ఏదైతే రాంగ్ ఉందో అది కట్ చేసాం, ఏదైతే రాయాలో అది చెప్పాం. కాబట్టి దాని ప్రకారం సింపుల్గా ఒక నోట్స్ రాసుకోండి, చదువుకోండి, డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బై బాయ్.